అంజీరా ఛానల్కి మీ అందరికీ కూడా ప్రైజ్లాడండి. ఈరోజు ఇది వేరుశనగ గుళ్ళండి. ఇది పకోడీ వేస్తున్నాను. ఇది పావు కేజీ తీసుకున్నానండి. ఇదిగోండి కొన్ని పచ్చిమిరకాయలును ఎల్లుల్లిపాయలు వేసానండి. కొంచెం సాల్ట్ వేసాను ఇందులో. మరి వేసేసి ఇందులో ఏం చేద్దామంటే కొంచెం కరివేపాకు చిన్న చిన్న ముక్కలు కోసేసి వేసేద్దాం ఇందులో. తర్వాత మరి ఇందులోనే ఒక 150 గ్రాములు శనగపిండి వేసానండి. ఇది కూడా శనగపిండి కూడా కలిపేసేద్దాం దీనికి. శనగపిండి తర్వాత ఇది మిక్సీ వేస్తానండి. ఇది మిక్సీ వేసేసి ఈ పేస్ట్ కూడా దీంట్లో కలిపేయాలి. కొంచెం జీలకర్ర కూడా కలుపుదాం ఇందులో అండి. ఇదిగోండి ఇది మిక్సీ వేసేసాను. ఇదిగోండి పచ్చిమిరకాయలు ఎల్లుల్లిపాయ మళ్ళీ కొంచెం జీలకర్ర కూడా దీంట్లోనే వేసేస్తున్నానండి. ఇది మొత్తం వేసేసి మనం వాటర్ పోయిపోకుండా దీన్ని ఇలా కలిపేసుకోవాలి. వాటర్ పోయొద్దు ఫస్ట్. ఇదండి ఇలా కలిపేసుకోవటం పొడి పొడిగా. ఒకవేళ చాలకపోతే జస్ట్ ఇలా వాటరు జల్లుకుంటే సరిపోతుందన్నమాట. ఈ పచ్చిమిరకాయలు తడికి కొంచెం ఇది సరిపోతుంది. కొంచెం జస్ట్ కొంచెం నీళ్ళు చల్లుదాం. ఇంత మిక్సీలో ఇది వేసాం కదా, కొంచెం వాటర్ కొంచెం లైట్గా వేసేసి తడిపేసారు. ఇదిగోండి కొంచెమే, ఎక్కువ వద్దు, చూసుకుని వేసుకోవాలండి. మళ్ళీ ఎక్కువ జోరుగా అయిపోయిందంటే ఇది పకోడీ రాదు. మరి ఇలా కలుపుకొని మళ్ళీ చాలా పోతే కనుక ఇంకా కొన్ని డ్రాప్స్ వీటికి బాగా పట్టించేయాలన్నమాట. కొంచెం చల్లాలండి వాటర్, కొంచెమే, ఎక్కువ కాదు. ఎందుకంటే ఆ వేరుశనగ గుళ్ళకి పట్టాలన్నమాట. ఇదిగోండి కొంచెం వాటర్ జల్లాను. ఇదిగోండి ఇట్లా ఉంటే చాలు. మనం బాగా దీనికి పట్టించాలన్నమాట. కొంచెం ఉప్పు చూసుకుని టేస్ట్, ఒకవేళ చాలకపోతే కనుక వేసుకోవటమే. ఇప్పుడు మరి మనం స్టవ్ వెలిగించేసాను. ఇది కొంచెం నూనె వేడైన తర్వాత ఇప్పుడు ఈ పల్లీలు వేసేద్దాం. కొంచెం వేడి అవ్వాలి ఏమండి. ఇప్పుడు వేడయింది. ఇప్పుడు ఇదిగోండి ఇది తీసేసి మనం దీంట్లో కొంచెం ఒత్తు తగ్గించుకోవాలి మంట. లేకపోతే ఏమవుతాయంటే ఈ గుళ్ళు ఏగవమ్మ. జాగ్రత్తగా వేసుకోవాలండు, చేతి మీద పడతాయి చింది. అట్లా వేసేసుకోవాలి. సరిపోదు. మనం కొంచెం వేగిన తర్వాత ఇట్లా పెట్టాలండి. లేకపోతే ఏమవుతుందంటే అది దాని కోటింగ్ ఊడిపోతుంది అన్నమాట. కొంచెం వేగిన తర్వాత మనం కదపాలి, కొంచెం గట్టిపడినాక. కొంచెం వేగాలండి. ఇదిగోండి ఇప్పుడు లోన పప్పు కూడా వేరుశనగ గుళ్ళు కూడా ఉడకాలి, చక్కగా వేగాలన్నమాట. మరీ తగ్గించుకోకుండా ఒక మీడియం సైజు పెట్టుకుంటే ఇది మంట. మనం చూసుకోకపోతే కనుక మళ్ళీ మాడిపోతాయండి. చూసుకోవాలి ఇది జాగ్రత్తగా.
ఇంకా యాగలేదండి పప్పులు, యాగాలి అండి. మళ్ళీ వేసేసుకుందాం మనం. ఇది కొంచెం మంట పెంచుకుని మళ్ళీ వేసేద్దాం. ఒక వాయి తీసేసానండి, మళ్ళీ ఇంకొక వాయి వేసేద్దాం. మూడు వాయిలు అయ్యింది అంతేనండి, మనం ఎక్కువ వేయలేదులే. ఇది అసలు ఎలా వస్తాయో చూద్దాం. ఒకసారి వేసాను, చాలా బాగా వచ్చింది. అందుకని ఇప్పుడు ఇది వేయంగానే మనం కదపొద్దు, 2 నిమిషాలు అలా ఉడికిపోవాలి. ఇదిగోండి ఈ బౌల్లో వేస్తాను. ఇదిగోండి మనం ఇయ్యే స్వీట్ షాపులో చాలా రేటు తీసుకుంటాడు. మనం ఇంటికాడ ఇలా పిల్లలకి ఇలా చేసి ఇస్తే బాగా తింటారు. కొంచెం కలర్ రావాలండి, కొంచెం కలర్ వచ్చినాక తీద్దాం. తీసినాక కూడా మళ్ళీ రంగు వస్తున్నాయండి. తీసేసి పక్కన పెట్టేసినాక మళ్ళీ ఇంకా కలర్ వస్తుంది. బాగా వేడి ఉంటుంది కదా, ఆ వేడికి ఇంకా ఉడికిపోతుంది తీసినాక కూడా. కాకపోతే పప్పులు వేగాలండి తెల్లగా లేకుండా. ఇంకా తీసేద్దామండి. ఇదిగోండి ఈ రంగు రాగానే మనం తీసేసుకోవాలండి. స్టవ్ కట్టేసేద్దాం. ఇదిగోండి ఇలా అయింది. పేపర్ వేసాను, ఇది నూనె పీల్చేస్తుందని. ఇదిగోండి ఇలా అయింది. మనం బౌల్లో వేద్దాం. ఇదిగోండి వేరుశెనగ గుళ్ళు ఒకటి. ఇదిగోండి ఇలా చేసుకుంటే ఇవి బాగా కరకరలాడతాయి. కొద్దిసేపు అయినాక ఇంకా ఆరి చక్కగా ఉంటాయండి ఇవి. ఇంతేనండి. మీ అందరికీ కూడా ప్రైజ్లాడు.